ఎలా ఉంటుంది? ప్రియమైన దేవుని వాళ్ళారా, నేటి క్రైస్తవ సమాజంలో క్రీస్తుని వెంబడించే వారిలో చాలా మందిలో మోడర్న్ స్టైల్లో ఏదో టయాన్ని గడిపేయాలి, దేవుళ్ళు ఉండిపోవాలి, ఆదివారం కనుక రావాలి, లేదా ఈరోజు మనకు సెలవు కాబట్టి చక్కగా దేవుని సన్నిధిలో గడపాలి అనే వాళ్ళు రకరకాలుగా క్రైస్తవ్యం అనే బ్రతికి రకరకాల ఆలోచనలతో గడిచిపోతుంది ఈ రోజుల్లో. కానీ ఆత్మీయంగా ఎదిగితే శారీరకంగా ఎదుగుతాం. పుట్టినప్పుడు సుమారు 2 కేజీలు 2.5 కేజీలతో మన జీవితంలో ప్రయాణం ప్రారంభమై ఎదిగే కొద్దికి 60 కేజీలు 70 కేజీలు 80 కేజీలు, మరి కొంతమంది అయితే 2 కింటాల దాకా కూడా ఎదిగిపోతారు. అది శరీరంలో ఎదుగుదల. ఆత్మలో ఎదిగితే ఎలా ఉంటుంది? ఆత్మీయంగా ఎదిగిన వారిని ఎలా గుర్తుపట్టాలి? వాళ్ళు ఎలా అభివృద్ధిలో ఉంటారు? ఆత్మీయంగా ఎదిగితే ఎంతగా మనం గొప్పవాళ్ళంగా ఉంటాము అని కొన్ని సంగతులు మనం తెలుసుకుందాం. ఎందుకంటే చాలామంది భూమి మీద వైరాగ్యాన్ని కోరుకున్నారండి అంటారు. వైరాగ్యం అంటే జీవితం మీద ప్రేమ చచ్చిపోయి, భార్యను వదిలేసి, పిల్లలను వదిలేసి, రక్త సంబంధాలు వదిలేసి, మరికొంతమంది అయితే ఇక వాళ్ళకి శరీరం మీద మోజు కూడా పోయిందండి. దేహంలో ఏ అవసరం ఎప్పుడు తీర్చుకోవాలన్న ఆలోచన పక్కన పెట్టేసి వైరాగ్యంలోకి వెళ్ళిపోయాడు అని అంటుంటారు. అంటే ఇక అన్నిటిని వదిలేసి తన ఇష్టాన్ని పక్కన పెట్టేసి లోకంలో వెళ్ళిపోతూ ఉంటుంటారు. వాళ్ళ శరీరం అంతా ముడతలు పడిపోయినా పట్టించుకోరు, బట్టలు మాసిపోయినా పట్టించుకోరు, గడ్డాలు పెరిగిపోయినా తెలియదు, ముఖం అంతా కూడా చెక్కులు కట్టిపోయినా దాని గురించి పట్టించుకోరు. కొంతమంది తల కూడా అడసలు కట్టుకుపోతుంది. అడసలు కట్టుకుపోయి శరీరంలో ఆ తలలో ఏలు పెడితే దూరని పరిస్థితి. అలాంటి స్థితిలో కూడా వాళ్ళు భూమి మీద ఏదో ప్రయాణం మీద వెళ్ళిపోతూ ఉంటారు, ఎక్కడికో వెళ్తూ ఉంటారు, ఏదో చేస్తుంటారు. కొంతమందిని చూసి నవ్వుకుంటుంటారు, కొంతమందిని కొన్ని విషయాలు మాట్లాడుతూ కదలకుండా వెళ్ళిపోతూ ఉంటారు. వాళ్ళలో ఏ చదువు రాని వాళ్ళ అనుకుంటే కొందరు అయితే బాగా చదివిన వాళ్ళు కూడా ఇలాంటి స్థితిలో ఉంటుంటారు. ఏంటి అని అంటే అతనికి వైరాగ్యం వచ్చేసిందండి, జీవితం మీద విరక్తి కలిగేసిందండి, జీవితంలో ఎందుకు బ్రతకాల అర్థం కాని దశలో ఉన్నాడండి అని అంటుంటారు. అది శరీరంలో ఉన్న మనుషుల్లో ఉన్న వైరాగ్యం. ఆత్మీయంగా ఎదిగితే ఎలా ఉంటుంది? ఆత్మీయంగా ఎదిగితే కూడా శరీరం మీద మక్కువ చచ్చిపోద్దండి. శరీర కోరికల మీద మనస్సు ఉండదు, శరీరంలో అన్నచందాల మీద మనసే ఉండదు, దేహానికి సంబంధించిన దేని మీద కూడా తొందరగా ఆరాటం ఉండదు. దేహాన్ని కనుక ప్రేమించేవారైతే ఒక కాలుకి నల్ల చెప్పు, ఒక కాలుకి తెల్ల చెప్పు వేసుకుంటే నీ దేహం ఒప్పుకుంటుందండి? అసలు ఒప్పుకోదు. కలర్లో తేడా ఉన్నా, కుట్టు ఊడిపోయినా, చెప్పు కొంచెం తెగిపోయినా నీ దేహం అసలు ఒప్పుకోదు. కానీ ఆత్మీయంగా ఆ స్థితిలో వెళ్ళిపోయేవాడికి దేహం మీద అసలు మనసు కానీ, ఆలోచనలు కానీ, తలంపులు కానీ ఏమి ఉండవండి. ఎందుకు ఇలా అయిపోతున్నాడు? ఎందుకు ఇలా తయారైపోయాడు? ఎందుకు ఇలా ఉండిపోయాడు? కొంతమంది అండి చెవులకు పోగులు పెట్టుకోపోయిన మైండ్లో ఉండదు, తలలో పాపడ పిల్ల లేకపోయినా మనసు పట్టించుకోదు. కొంతమందికి మెడలో బంగారం ఉండకపోయినా ఏం పర్వాలేదు అనిపిస్తుంది. మరి కొంతమంది దేహంలో మంచి విలువైనటువంటి వస్త్రాలు కట్టాలన్నా కూడా ఇష్టంగా ఉండదు. ఎందుకో దేవుళ్ళో ఉన్నాం కదండి, ఏమోలేండి, శరీర సౌందర్యం అనేది ఇష్టపడరు. ఎందుకు? ఆత్మీయంగా ఎదిగే కొద్దికి దేహం మీద ఉన్న కోరికలన్నీ చచ్చిపోతుంది. ఎందుకు ఇలా జరుగుతుంటుంది? ఎందుకు ఇలా అయిపోతుంది? ఏమైపోతుంది ఇలాగంటే ఆత్మీయ స్థితిలో వారి యొక్క భవిష్యత్తు ఎలా ఎదుగుతుందో ఎదిగే కొద్దికి వారి దేహం మీద కోరికలన్నీ చచ్చిపోతూ ఉంటాయి. ఎందుకు ఇలా అవుతుంది అని అడిగితే బైబిల్లో దేవుడు ఒక మంచి మాట అన్నాడు. ఎందుకంటే అండి ఆత్మలో ఎవరికి కూడా అండి కపటం ఉండకూడదంట. ఆత్మీయంగా మనలో ఎదిగే వాళ్ళకి ఉండకూడని లక్షణాన్ని ఒకటి చెప్పాడు. ఒక మాట మనం చూసినట్లయితే కీర్తన గ్రంథము 32వ కీర్తన, అందరూ చూడండి బైబిల్. కీర్తన గ్రంథము 32వ కీర్తన
2వ వచనాన్ని మనం చదువుకుందాం. చదవమ్మా. యెహోవా చేత నిర్దోషి అని ఎంచబడిన వాడు ఆత్మలో కపటం లేనివాడు. చూసారండి, ఆత్మలో కపటం లేనివాడు. లోపల మన హృదయంలో కపటపూరితమైనటువంటి ద్వేషపూరితమైన ఆలోచన ఉండకూడదు. ఎప్పుడైతే మన మీద పగ, కక్ష, ద్వేషము అవన్నీ పెరిగిపోతాయి అనుకోండి, ఆత్మ బలంగా ఉండదు, ఆత్మ బలహీనం అయిపోతుంటది. బలహీనమైన ఆత్మను బలపరచడానికి యేసుక్రీస్తు వచ్చాడు. అందుకే యేసుప్రభు మాట్లాడుతూ అంటాడు, నశించిపోతున్న ఆత్మలను వెదకి రక్షించటానికి. అంటే నశించిపోతుంది ఈ ఆత్మ, దాన్ని బలపరచాలి, భద్రపరచాలి, వృద్ధి పొందించాలి. దేహం ఏముందండి, ఆల్రెడీ ఆటోమేటిక్గా శరీరం అన్నీ ఉంటే చక్కగా ఉంటుంది. కొంతమంది శరీరంలో 10 ఏళ్ళ పిల్లలే 25 ఏళ్ళ పిల్లలనే కనపడతారండి. ఏంటి ఇలా ఉన్నాడు, వయసు చూస్తే ఎలా ఉంది, ఆకారం చూస్తే అలా ఉంది అనిపిస్తుంది. ఎందుకు ఇలా ఎదిగిపోయాడు అని అడిగితే ఆకారం ఎదిగిపోద్ది, కానీ వయసు పెరగకుండానే అంత ఎదిగిపోతారు. కానీ దేవుడు ఆత్మలో మనం ఎదగాలని కోరుకున్నాడు. నువ్వు ఆత్మీయంగా ఎదిగితే ఎలా ఉంటుంది? ఆత్మలో ముందు ప్రతి మనుషులు ఏముండకూడదంట, కపటం. కపటం అనేది మనలో లేకుండా ఆత్మ సౌందర్యం కలిగిన వాళ్ళగా ఉంటే, ఆత్మీయ ఆనందానికి అలవాటు పడ్డవాడు దేహ సౌందర్యం మీద మనసే పెట్టడండి. అందుకనే బైబుల్ అనేది ఆత్మీయ సంతతి అని అంటాడు. బైబుల్లో కూడా ఏమంటారు, ఆత్మీయ సహోదరులం. రక్త సంబంధం వేరు, కుటుంబ పాలన వేరు. అన్నలు, అక్కలు, తమ్ముళ్ళు, బావలు, బామ్మర్దులు, అన్న చెల్లెలు రక్త సంబంధం వేరు. ఆత్మ సంబంధంకి వచ్చేపాటికి ఏమంటాడు, అందరూ సోదరులే, అందరూ అన్నలే, అందరూ చెల్లెళ్ళే, అందరూ అక్కలే, అందరూ అన్న చెల్లెలమే, అందరూ అక్క చెల్లెలమే. ఎందుకు ఇక్కడ ఆత్మీయ సోదరులు, ఆత్మలో పాలు పంచుకున్న వాళ్ళు. అందుకనే దైవత్వంలో ఎదగాలంటే యేసు ప్రభు కూడా ఆత్మ సంబంధమైన వాటి మీదే మనసు పెట్టాడు. ఏమంటే ఆయన ఆత్మ సంబంధమైన విషయాల మీద ఏమన్నా మాట్లాడా అని చూస్తే చూద్దాం. మార్కు సువార్త మంచి మాట అంటున్నాడు. 2వ అధ్యాయము 8వ వచనం చూడండి. మార్కు సువార్త 2వ అధ్యాయము 8వ వచనంలో ఒక మంచి మాట. వారు తమలో తాము ఇలాగ ఆలోచించుకొనుట యేసు వెంటనే తన ఆత్మలో తెలుసుకొని. ఇక్కడ ఏం జరిగిందంటే, ఒక ఇంట్లో యేసుప్రభు వెళ్ళాడు. ఆయన ఇంట్లోకి వెళ్ళి కూర్చున్నప్పుడు పక్షవాయం గల వ్యక్తిని తీసుకొచ్చారు. ఈయన దగ్గరికి తీసుకెళ్తే వాళ్ళు స్వస్థపరుస్తాడంటే, లోపలికి వెళ్దామంటే ఖాళీ లేదు, మొత్తం కిక్కిరిసిపోయి ఉంది. ఇల్లంతా జనాభా నిండిపోయి ఉన్నారు. ఏం చేయాలో అర్థం కావట్లేదు. ఈయన వెళ్ళిపోతే మన పక్షవాదం వచ్చిన వాడిని తప్పించుకోడేమో, ఇతను స్వస్థపరచడేమో అని అనుకొని ఇంటి మీదకి ఎక్కి పెంకులన్నీ ఓడదీశారు. పెంకులన్నీ ఓడదీసి పైన ఉన్న దూలాలన్నీ కోసేసి అతను తాడు కట్టి యేసుప్రభు పాదాల ముందు దింపారండి. దింపగానే యేసుప్రభు కోపం రావాలంటే, యేసుప్రభుకి ఏం రావాలప్పుడు? ఇల్లు పీకటం ఏంటి, ఇంటి మీద దూలాలు కోయటం ఏంటి, ఈ మనిషిని అలా దింపటం ఏంటి, ఎంత కోపం రావాలి. కానీ ఆయన ఏమన్నాడంటే, మీ విశ్వాసం చాలా మంచిదయ్యా, గొప్పదయ్యా, కనుక మీకున్న ఈ విశ్వాసాన్ని బట్టి ఇతని పాపాలు క్షమించబడ్డాయి, ఇతను స్వస్థపరుస్తానని అన్నాడు. ఎప్పుడైతే పాపాలు క్షమించబడ్డాయి అన్నాడు, అక్కడ ఉన్న శాస్త్రులు కానీ, పరిశోధకులు కానీ, అక్కడ ఉన్న కొందరు కానీ, ఇదేంటినా దేవదోషం చేస్తున్నాడు, పాపాలు క్షమిస్తానంటున్నాడు ఏంటి అని మనసులో అనుకుంటున్నారు. ఒకళ్ళే అనుకోలే, అందరూ అనుకుంటున్నారు. అక్కడ ఉన్నారు అనుకున్న సంగతి కూడా ఈయనకేం తెలిసిపోయిందంటే, ఆత్మలో ఎరిగిన వాడై మీరు ఇలాంటి సంగతులు మీ హృదయంలో ఎందుకు ఆలోచించుకుంటున్నారు? చూసారా ఉన్నాడు, ఆత్మలో సంగతులను ఆత్మలో తెలుసుకున్నాడు అన్నాడు. ఎందుకు? అందుకే అన్నాడు, మీ హృదయంలో ఎందుకు ఆలోచిస్తున్నారు అని అంటున్నాడు. ఆత్మలో ఎరిగిన వాడా? అవునండి. ఆత్మీయ సంగతులను మనకు తెలియజేశాడు. శరీర సంగతుల కోసం యేసుప్రభు రాలేదండి. శరీర అవసరాల కోసం, శరీర రోగాల కోసం వచ్చినట్టు మనకు అర్థమయ్యేది కాదు. ఆత్మను బలపరచడం కోసం. అంటే ప్రతి మనిషి ఆత్మ దేవుడికి ముఖ్యమండి. ఏ ఆత్మ నశించిపోవడం ఆయనకి ఇష్టం లేదు. అందరి ఆత్మలు కావాలి. అందుకని అందరినీ చూడాలి, అందరినీ ప్రేమించాలి, అందరినీ కలుపుకోవాలి, అందరితో ఉండాలి, అందరిలో ఏకమవ్వాలి. అదేనండి ఆయన ఆలోచన. అలా అనుకున్నాడు కనుక చూడండి, యోహాను సువార్త 11:33కి వెళ్తే అక్కడికి వచ్చేపాటికి యేసు ప్రభు వారి విషయంలో చాలా ఆయన చేస్తున్న, ఆయన ఆత్మలో మూలిగాడు. అక్కడ చూడండి, అక్కడ జరిగిన సంగతిని మనం చూసినట్టయితే లోకా సువార్త
యోహాను సువార్త 11వ అధ్యాయము 33వ వచనం. ఆమె ఏడ్చుటయు, చూసారండి, తాంతో పాటు కూడా వచ్చిన యూదులు కూడా ఏడ్చుటయు చూచి యేసు చూచి కలవరపడి ఆత్మలో మూలుగుచు. చూసారండి, అక్కడ ఎవరు చచ్చిపోయారండి? లాజరు చచ్చిపోయారు. యేసుక్రీస్తు వారికి ప్రియ శిష్యుడు అన్నారు, ప్రియమైన కుటుంబం అది. మరి అక్కడ ఉన్నటువంటి మార్త గాని మరియ గారిని చాలా ఇష్టం ఆయనకి. ఎందుకంటే బేతనియ ప్రాంతానికి వెళ్ళినప్పుడల్లా వాళ్ళ ఇంటికి వెళ్ళి అక్కడే నివసించేవాడు. అనుకోకుండా మార్త మరియల తమ్ముడైన లాజరు చచ్చిపోయాడు. చచ్చిపోయిన ఆ సందర్భాన్ని మనసులో పెట్టుకొని ఈయన 4 రోజులు లేటుగా ఊరు వెళ్ళాడు. అప్పటికి సమాధి కార్యక్రమాలు అయిపోయినాయి. మొత్తం సమాధి కార్యక్రమాలు చేసేసుకొని ఆయన ఉంటే బాగుండేది అని వీళ్ళు బాధపడ్డారు. యేసు ప్రభు చూడగానే కలవరపడిపోయారు, ఏడుస్తున్నారు, బాధపడుతున్నారు. అక్కడ ఉన్న యూదులు, అక్కడ ఉన్న మనుషులు వీళ్ళందరూ ఏడుస్తుంటే ఈయనకు కూడా ఆత్మలో కలవరపడిపోయాడు. ఏంటి వీళ్ళు ఎంత బాధపడిపోతున్నారు, ఏంటి ఎంత అయిపోతున్నారు అని అనుకొని ఎక్కడ అతను తీసుకెళ్ళారు, ఎక్కడ పెట్టారు అని అన్నారు. అనగానే చూడండి ఏమంటాడు, వారు ప్రభువా వచ్చి చూడమని ఆయనతో చెప్పిరి. చూసారండి, ఎప్పుడైనా యేసు ప్రభు ఏడ్చిన సందర్భం ఎక్కడే కనపడుతుంది. ఆయన సిలువలో వేలాడదీస్తున్నప్పుడు కానీ, కొరడాలతో కొడుతున్నప్పుడు కానీ, కళ్ళబడి నీళ్లు గారిన సందర్భాన్ని రాయలేదు. కానీ ఇక్కడ ఏడ్చాడంటండి. ఎందుకు? చాలామంది అంటారు లాజరు అంటే చాలా ఇష్టం అండి అందుకే ఏడ్చాడండి అని అంటుంటారు. కాదండి, ఆయన నేను ఎన్ని చేస్తానని నా మీద ఇంకా నమ్మకం లేదు, నేనంటే ఇంకా విశ్వాసం లేదు, నేనంటే ఇంకా నమ్మకం లేదు. చాలామంది దేవుడిని నమ్ముతారు కానండి, నమ్ముతాం కానీ పూర్తి విశ్వాసంతో మనస్ఫూర్తిగా ఆయన ఏదో ఆశించే నమ్మకం లేదండి మనలో. ఆయన ఏదో నమ్మకం ఉంది కానీ ఎంతవరకు ఉంది? కొంతవరకే. పరిపూర్ణమైన నమ్మకత్వం చాలా మందిలో కనపడట్ల. ఈయన కూడా వాళ్ళని చూసి ఏమైపోయాడంటే నీళ్ళు ఇచ్చాడు అంటండి. ఇచ్చి ఏమంటాడు చూడండి, చూసారండి, అక్కడ ఉన్న వాళ్ళు అనుకున్నారు ఈయన ఎంతో ప్రేమించాడు అతను నేను అనుకుంటున్నారు. కానీ ఆయన ఎందుకు ఏడ్చాడు తెలుసు అంటే, వీళ్ళు ఇంకా నన్ను నమ్మట్లేదు, వీళ్ళు ఇంకా నన్ను ఆత్మీయంగా బలపరచుకోలేదు, నన్ను ఇంకా ఆత్మీయంగా ఎదగలేదు. చాలా మంది విశ్వాసంలో ఉంటాం, బలంగా ఉంటాం అనుకుంటాం, కానీ దేవుళ్ళు పూర్తిగా ఎదగకపోతే లోక సంబంధంగానే ఉండిపోతారు. లోక సంబంధంగానే ఆలోచిస్తారు, లోక సంబంధమైన వాటి మీదే మనసు పెడతారు, లోక సంబంధమైన వాటి మీదే ఘనంగా ఆలోచిస్తారు, దైవ సంబంధమైనటువంటి ఆలోచనలోకి వెళ్ళరు. కానీ యేసుప్రభు వారు వారిని చూసి, వారి హృదయాలను చూశాడండి, వాళ్ళ ఆత్మల పరిస్థితులు చూశాడు, అర్థం చేసుకున్నాడు, బాధపడ్డాడు. ఎందుకు? ఇంకా ఇవి ఎంతకాలం నేను ఈ వాక్యం చెప్తున్నా, ఎంతకాలం వీళ్ళతో తిరుగుతున్నా, ఎంతకాలం వీరి కోసం చేస్తున్నా, నన్ను ఇంకా నమ్మలేదే అని బాధన్నాయి. అంటే వాక్యంలో ఉంటాము కానీ చాలామంది ఏమో తెలుసండి, దేవుణ్ణి నమ్మటానికి కూడా రుజువులు, దేవుణ్ణి నమ్మటానికి కూడా ఆధారాలు, దేవుణ్ణి నమ్మటానికి కూడా పరిపూర్ణంగా ఎదగలేదు. పరిపూర్ణంగా ఎదగనంత వరకు మనకు బైబిల్ అర్థం కాదు. యేసుక్రీస్తు వారు కూడా అదే అంటున్నారు చూడండి, యోహాను 13వ అధ్యాయం 21వ వచనంలో, యోహాను 13వ అధ్యాయము, యేసు ఈ మాటలు పలికిన తర్వాత చూసారని ఏమంటున్నాడు, ఆయన కూడా ఆత్మలో ఏమైపోయాడు అంటే కలవరపడి. ఇక్కడ అంటున్నాడు, యేసుక్రీస్తు వారు చెబుతున్న మాటలు విని వీళ్ళు సరిగా అర్థం చేసుకోబోతున్న శిష్యుల గురించి కూడా మాట్లాడుతున్నారు. మీలో ఒక నన్ను అప్పగించనని ఎరిగి, మీతో నిశ్చయం అంటే ఆయన అప్పగిస్తాడని, సిలువ వేస్తారని, చంపేస్తారని, యేసు ప్రభుతో తిరిగి శిష్యులే అప్పగిస్తారని భవిష్యత్తు తెలిసిపోయింది, ఆయనకు ముందే తెలుసు. తెలిసి కలవరపడిపోయాడు. ఏంటి వీళ్ళ పరిస్థితి, ఎప్పుడు మారుతారు, ఎప్పుడు మార్పు చెందుతారు, మార్పు అనేది ఇంకెప్పుడు వస్తుంది వీళ్ళలో, ఎలా వీళ్ళ పరిస్థితి అని బాధపడిపోయి ఆత్మలో ఏమైపోయాడంటే కలవరపడ్డాడు. ఎందుకు ఇట్లా ఆత్మ సంగతులు ఎందుకు చెప్తున్నాడు? శారీరకంగా మనం ఉంటాం కానీ ఆత్మీయంగా మనం ఎదగాలంటే శరీరం మనల్ని ప్రేమించి, ఎందుకంటే దేహానికి అలవాడిపోయిన, దేహంలో ఉన్న వాళ్ళు డ్రగ్స్కి అలవాటు పడిపోయే వాళ్ళు ఉంటారు. ఈ మధ్యకాలంలో రాజధాని అయిపోయిన తర్వాత చాలామందికి ఈ ప్రాంతంలో కూడా డ్రగ్స్ కానీ, ఈ కొకైన్స్ కానీ, హెరోయిన్స్ కానీ, అలాగే ఉన్నటువంటి అన్ని మత్తు పదార్థాలను కూడా ఈ మధ్య ప్రాంతంలో యవనస్తులకి, స్కూల్ పిల్లలు కాంచి కాలేజీ పిల్లల వరకు చక్కగా అందించే పరిస్థితిలో ఉండాలండి చాలా రకాలు. ఎందుకు ఇలా దానికి అలవాటు చేశారు అనుకోండి, దేహం దానికి అలవాటు పడిపోద్ది, అది లేకపోతే ఉండలేదు. కానీ దేవుడు అంటున్నాడు, దైవ సంబంధమైనటువంటి విషయాలన్నీ కూడా ఆత్మీయ స్థితిలో ఉండాలి అంటున్నాడండి. ఆత్మీయంగా నువ్వు ఎదిగావు అనుకోండి, ఆత్మ సంబంధంగా నువ్వు బలపడ్డావు అనుకోండి, ఆత్మ సంబంధంగా నువ్వు స్థిరపడ్డావు అనుకోండి, నీలో ఉన్నటువంటి స్థిరమైనటువంటి మనసు క్షమించేస్తుంటుంది, ప్రేమించేస్తుంటుంది, తప్పులను మన్నించేస్తుంటుంది. నీలో ఉన్నటువంటి స్వభావము ఎదుటి వారిని ఎంతకైనా సరే
తగ్గించుకునే పరిస్థితికి వస్తుందండి. యేసుప్రభుతో పక్కనే తిరుగుతున్నాడు, యేసుప్రభుతోనే ఉన్నాడు, యేసుప్రభుని అప్పగిస్తాడని తెలిసిపోయింది కూడా. అయినా కూడా ఏం చేస్తున్నారు తెలుసా అండి, ఆత్మలో ఆయన కలవరపడిపోయాయో ఇది ఏంటి పరిస్థితి, ఇంకెప్పుడు మారతారు, ఎప్పుడు రక్షించబడతారు. ఆత్మీయ ఆనందంలో ఆత్మీయంగా ఎదగాలడానికి ఎన్నో ప్రయత్నాలండి. ఎదగలేని పరిస్థితిలో ఉన్నప్పుడు మనిషికి అర్థం కాదు. వాక్య సంబంధంలో కూడా ఆత్మ సంబంధమైన మాటలు ఎందుకు చెప్తున్నాడు? బైబిల్లో అంటాడు అంత, నీకు బైబిల్ అర్థం అవ్వాలంటే ఆత్మ చెబుతున్న మాటలు చెవి గలవాడు. ఎందుకు? ఆత్మ నీకు చెబుతుంది, నీ ఆత్మను బలపరుచుకోమంటావు. ఆత్మను బలపరుచుకున్నవాడు ఎలా ఉంటాడు తెలుసా అండి? కష్టాలు, శ్రమలు, నిందలు, అవమానాలు ఇవన్నీ వచ్చి మీద పడుతున్నాయి, కానీ నువ్వు ఆత్మ స్థిరంగా ఉంది, శరీరం ఎలా ఉన్నా కూడా ధైర్యంగా ఉంటాడు. అందుకే యోహాను మొదటి పత్రికలో ఇక్కడ ఒక చక్కని మాట దేవుడు రాయించాడు. 4వ అధ్యాయము 13వ వచనం చూసినట్లయితే అండి, యోహాను మొదటి పత్రిక 4వ అధ్యాయము 13వ వచనం చూడండి, ఎంత మంచి మాట అంటున్నాడు. దీని వలన మనము ఆయన యందు మనం నిలిచి ఉన్నామనియు ఆయన మన యందు ఉన్నాడనియు తెలుసుకొనుచున్నాము. ఏలయనగా ఆయన మనకు తన ఆత్మలో పాలు దయచేసి ఉన్నాడు. ఏం పంచాడంటే మనకి ఆత్మలో పాలు పంచాడు. రక్త సంబంధంలో రక్తం పంచుకు పుట్టామంటాం. ఇక్కడ వచ్చేప్పుడు ఏమన్నాడు తెలుసా? ఆత్మలో పాలు పంచుకున్నామా? అవునండి. దేవుణ్ణి ఎరిగామంటే సరిపోదు, దేవుణ్ణి ఎలా ఉండాలంట? ఆత్మీయంగా ఆత్మలో పాలు పంచుకోవాలి. ఆత్మలో పాలు పంచుకున్నాం అంటే దేవునిలో ఏకమైపోయావు, దేవునిలో లీనమైపోయావు, దేవునిలో ఎదుగుతున్నావు, దేవునిలో కనిపెడుతున్నావు, దేవునిలో ఉండిపోతున్నావు. అప్పుడు నువ్వేమైపోతావు? ఆత్మీయ పాలు పంచుకున్నావు, ఆత్మీయంగా ఆయనలో పాలు పంచుకున్నావు. పాలు అంటే తాగే పాలు కాదండి, ఆయన ఆత్మలో నువ్వు కూడా కొంత భాగం అయిపోయావు, ఆయనలో నువ్వు లీలమైపోయావు, ఆయనలో నీవు కలిసిపోయావు. ఇక నీకేమవుతుంది? ఆయనలాగే నువ్వు ఆలోచిస్తావు, ఆయనలాగే నువ్వు జీవిస్తావు, ఆయనలాగే నువ్వు బ్రతుకుతావు. కొంతమంది వస్తారు, మంచి వాక్యం చెప్తే వినాలని ఆసక్తితో వస్తారు. ఈరోజు ఏం నేర్చుకున్నాం, ఈరోజు ఏం తిన్నాం, ఈరోజు ఏ వాక్యం నేర్చుకున్నాం, తృప్తి కలగాలి. ఆత్మకు తృప్తి కలిగితే ఆనందపడిపోతారు. మరి కొంతమంది వస్తారు, సమయానికి రావాలి కదా, టైంకి రావాలి కదా, ఆరాధన కదా అని వచ్చేస్తారు. మరి కొంతమంది రోగాల కోసం, అవసరాల కోసం వచ్చేవాళ్ళు ఉంటారు. కానీ దేవుడు ఇక్కడ ఏమంటున్నాడు తెలిసే, మనం ఆయనలో ఉన్నామన్నా, ఆయన మనలో ఉన్నాడన్నా, మనం ఆయనలో ఏమైపోయామంటండి? పాలు పంచుకున్నాము. ఇక ఎన్ని చెప్పినా ఆగదండి. తాగుబోతుడు కనుక సమయానికి వ్యసనం అన్నట్టుగా, డ్రగ్స్ పుంజుకునేవాడు కనుక ఆ టయానికి నరాలన్నీ గుంజుకుపోతాడని తాగాలనుకున్నట్టుగా, గంజాయి తాగేవాడు కనుక అది ఎక్కడ ఉందని వెతుకుతూ ఎంత డబ్బులైనా ఖర్చు పెట్టేట్టుగా, ఆత్మ సంబంధమైన వ్యక్తి ఆత్మ సంబంధమైన మాటల కొరకు, ఆత్మ సంబంధమైన పరిచర్య కొరకు పరిగెత్తుంటాడండి. ఎక్కడ 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 ఆరాటం. ఎందుకు ఈ ఆరాటం? ఆత్మీయంగా నువ్వు బలపడటం కోసం. నిన్ను ఆత్మీయంగా క్రీస్తు మాటలు బలపరుచుకుని అనుకోండి, ఆ మాటలకు లోబడ్డావు అనుకోండి, ఎప్పుడు వదిలిపెడతావు అండి ఆయన్ని? చచ్చేంత వరకు కూడా వదిలిపెడతావు. యవ్వన కాలమే ఉందండి. యోసేపు యవనస్తుడే, యవన కాలంలో ఉన్నాడు, యవన కాలంలోనే ఉన్నాడు. కానీ అతనిలో దేహ సంబంధమైన ఆలోచన పక్కన పడేసుకున్నాడు, ఆత్మ సంబంధంగా ఎదిగిపోయాడు. ఆత్మీయంగా ఎదిగాడు కనుక పోతిఫర్ భార్య అతనికి అవకాశం ఇచ్చి దగ్గరకు లాక్కొని అతను చేడలు తీసుకొని అతను లాలచి మాటలు మాట్లాడి ఎంత కన్విన్స్ చేసిందోనండి. ఎన్ని రకాల భంగిమలతో అతన్ని ఆకర్షించుకోవడానికి ఎన్ని ప్రయత్నాలు చేసిందో. ఆమె దేహంలో అవయవాలను చూపించడం కొరకు ఎన్ని ప్రయత్నాలు ఆయన మీద ఉసిగొలిపింది. కానీ తను ఏమైపోయాడు తెలుసా? దేవునికి భయపడిపోయాడు, దేవునికి లోబడిపోయాడు, దేవునికి దాసుడైపోయాడు. దైవత్వంలో బలంగా ఎదిగాడు కనుక, ఆత్మలో తనతో పాటు దేవునికి లోబడ్డాడు కనుక ఎటువంటి వాటిని టెంప్ట్ అయిపోలేదండి. ఎటువంటి తప్పుడు ఆలోచనలోకి మనసులో రానివ్వలేదు. ఎందుకు? ఆత్మలో ఎదిగాడండి, ఆత్మీయంగా ఎదుగుతున్నాడు. ఎదిగే కొద్దికి ఏమవుతుందంటే దేహం మీద ఇక మనస్సు మక్కువ రాదండి. దేహం మీద ఆలోచనలో, శరీరంలో పుట్టే కోరికల మీద అసలు మనసే ఉండదండి. ఏమంటే దేవుళ్ళో ఉన్నాం, ఎదిగామనుకోండి, ఖాళీగా ఉండే గోళ్ళు కొనబడే గోళ్ళకు రంగేసుకుందామా అని మనసు రాదు. ఇదిగో దేవుళ్ళో ఉన్నామా, ఇదిగో చెవులంట ఇంత గొడుగు పెట్టుకుందాం, ఇదిగో మెడలంట తీసుకుందామా. దేహం మీద మక్కువ రాదు. ఎందుకు? దేహం మీద మనసు చచ్చిపోతుంది, ఆత్మ బలపడిపోతుంది. ఆత్మ బలపడే కొద్దికి దేహం మీద ఆలోచనలు, కోరికలు మనిషికి చచ్చిపోతూ ఉంటాయి. అదే శరీర సంబంధంగా ఉంటే, ఆత్మ బలంగా లేకపోతే
ఈ దేహం మీద మక్కువ, దేహం మీద ఆలోచన, అలంకరణ ఆలోచన. కొంతమంది అద్దం ముందుకు వెళ్ళిపోయి అడుగుతారు, ఇడుదుగుతారు, వారు బొట్టు పెడతారు, అడ్డబొట్టు పెడతారు, నిలువు బొట్టు పెడతారు, అక్కడ చొక్క పెడతారు, ఎక్కడ చొక్క పెడతారు. ఇంకా చచ్చిపోతారు మనసు. అలా ఉంటే బాగుంటుందా, ఇలా ఉంటే బాగుంటుంది. ఇది దేహ సంబంధమైన ఆలోచన. అదే ఆత్మ సంబంధంగా ఉంటే శరీరాన్ని పట్టించుకోదండి మనసు. శరీరం మీద ఉండదు, ఆత్మలో ఎలాంటి ఆనందం. ఇక దేవుళ్ళో గడుపుతుంటే వాళ్ళకి టైం తెలియదు. యేసుప్రభు అంతటి వాడు కూడా ఏం చేసేది తెలుసా అండి? ప్రతి రాత్రికి ఎక్కడికి వెళ్ళిపోయాడు ఆయన? చుట్టుపక్కల ఉన్న శిష్యులందరిని వదిలేశాడు, ఊరిని వదిలేశాడు. ఊరు చివరిలో కొండ మీదకి వెళ్ళిపోయాడు. కొండ మీదకి వెళ్ళి గెత్సేమనే తోటలోకునో లేకపోతే ఒలీవల కొండ మీదకునో అక్కడికి వెళ్ళి ఇక దేవుళ్ళు గడపటం ప్రారంభించాడు. ఎంతసేపు దేవుడితో గడిపి నిద్రపోయాడో తెలియదండి. అంటే ఆత్మీయంగా ఎదిగే మనిషి రోజు రోజుకి బలంగా ఉంటాడు. మళ్ళీ చాలా మంది అనుకుంటారండి, గొప్ప విషయాలు చెబితే, గొప్ప జ్ఞాన సంగతులు చెబితే, గొప్ప మంచి లోక సంబంధమైన ఎన్నో చూపించి మనం బలపరిస్తే బలంగా ఎదుగుదాం అనుకుంటారు. కొరింథీయులు రాసిన పత్రికలో పౌలు గారు కూడా అదే రాశాడండి. కొరింథీయులు రాసిన 2వ పత్రికలో చూడండి ఏమంటున్నాడో. చాలా మంది అనుకుంటాం బాగా మనం చదువుకొని బాగా గొప్ప సంగతులు తెచ్చుకొని ఎన్నో చెబుతుంటే ఎన్నో గొప్ప సంగతులు అనుకుంటామండి. కానీ ఈయన అంటున్నాడు ఇక్కడ చూడండి, కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 1వ అధ్యాయం 12వ వచనం చూడండి. మా అతిశయం. అతిశయం అంటే ఏంటమ్మా? అతిశయం అంటే ఏంటి? ధైర్యం అనొచ్చు, అయితే ఆనందం అనొచ్చు, లేదా బలం అనొచ్చు. మనకు కొన్ని కోట్ల రూపాయలు డబ్బు ఉంది అనుకోండి, నా ధైర్యం, నా అతిశయం ఏంటో తెలుసా? నా ధనం అని అనుకుంటాడు. మరి నీకు అతిశయం ఎవరు? నాకేమవునండి, నా అతిశయం దేవుడే అని అంటాడు. నా ఆనందమైన దేవుడే, నా బాధ అయిన దేవుడే, నాకు వచ్చిన ఏదైనా నా దేవుడే అంటుంటారు. ఇక్కడ పౌలు గారు కూడా అంటున్నాడు, మా అతిశయము ఏదనగా లౌకిక జ్ఞానమును అనుసరించక. చూసారంటే కొంతమంది ఉంటారంటే 7 ముద్ర సేవకులు ఉన్నారు. మీకు తెలుసా? 7 ముద్ర సేవకులు అంటే చదువు లేదు. మరి వాళ్ళు ఏం బోధిస్తారో కానీ వేల మంది ఉంటారండి వాళ్ళ దగ్గర. 7 ముద్రే, ఏం చదువుకోవాలా, మరి ఏం చెప్పారు, ఏం బోధిస్తున్నారు? వాళ్ళు మాట్లాడుతుంటే, వాళ్ళు బోధిస్తుంటే, వాళ్ళు చెబుతుంటే వాళ్ళందరూ వేల సంఘం పెరిగిపోతుంది. ఎక్కడి నుంచి వస్తుంది? దేవుని ఆత్మ సంబంధమైన సంగతులతో, ఆత్మీయ నడిపింపుతో వెళ్ళిపోతుంటే. యేసుప్రభు చదువుకున్నాడంటే? యేసుప్రభు ఏం చదువుకోవాలా? యేసుప్రభు గొప్ప చదువుకోవాలా? గొప్పగా చదువుకోవాలా? ఎన్నో పాండిత్యమైన సంగతులు చెప్పాడు, ఎన్నో గొప్ప సంగతులు మాట్లాడు. ఆయన మాటలు ఎప్పటికీ మనల్ని ఆకట్టుకుంటున్నాయి. అంటే కొంతమంది సేవకులు దేవుళ్ళు మాట్లాడుతుంటే ఆత్మ సంబంధమైనటువంటి మాటలతో దేవుడు చూడండి ఏమన్నాడు, చూడండి అక్కడ అంటున్నాడు, దేవుడు అనుగ్రహించు పరిశుద్ధతతోను నిష్కపట్యముతోను దేవుని కృపనే అనుసరించి లోకములో నడుచుకొంటి మరియు విశేషంగా మీ ఎడల నడుచుకోండి మరియు మా మనస్సాక్షి సాక్ష్యం ఇచ్చుటయే. వాళ్ళ మనస్సాక్షి సాక్ష్యం ఇస్తున్నారు. విశేషంగా మేము దేవుళ్ళు నడుచుకున్నాం, విశేషంగా దేవుళ్ళు ఉన్నాం. మేము లోక సంబంధమైన లౌకిక జ్ఞానాన్ని కాదు మేము చెప్పింది. కొంతమంది ఎక్కడో అది జరిగింది, ఎక్కడో ఇది జరిగిందని, అదేదో జరిగింది, ఇదేదో జరిగిందని, ఆ శాస్త్రం ఏదో ఉంది, ఈ శాస్త్రం ఏదో చెప్పుకుంటూ వస్తాం. చెప్పుకొని చూపిస్తే మనం ఎంతో గొప్ప బలం అనుకుంటాం. కానీ ఇక్కడ వీళ్ళైతే ఏం చెప్పారంటే దేవుని సంబంధంలో, దేవుని ఆత్మ సంబంధంగా, ఆత్మీయ వ్యతిరేకంగా కాక ఆత్మ సంబంధమైనటువంటి ప్రేమతో ఉన్నటువంటి పరిశుద్ధాత్మతో నిష్కాపట్యముతో, కపటం లేనటువంటి మంచి మనసుతో వారు మాట్లాడుతున్నప్పుడు వారి హృదయాలంతా దేవుని వైపు తిప్పబడ్డాయి అంట. వాళ్ళ హృదయాలు దేవుళ్ళు ఎదిగిపోయి, వాళ్ళ హృదయాలన్నీ దేవునికి ఇష్టంగా ఉండిపోయినాయి. ఎదగాల, అవును, ఆత్మీయంగా నువ్వు ఎదిగే కొద్దికి లోకంలో ఉన్న వాటన్నిటి మీద కూడా జయించేస్తాం. లోకంలో ఏది జరుగుతున్న ఆత్మగా ఉన్నట్టు ఆత్మీయంగా ఉన్నవాడికి ఈ లోక సంబంధమైన మనస్సు ఉన్నదని. కొంతమంది ఎవరైనా అప్పుడప్పుడు చెప్తుంటారు. కొంతమంది సార్ వాళ్ళు 10 కోట్లు పెట్టి ఒక ఎకరం కొన్నాడు అనగానే మనకు ఎలా ఉంటుంది తెలుసండి? ఈజీగా ఉంటుంది, సిల్లీగా ఉంటుంది. సరేలే. లోక సంబంధానికి ఎలా ఉంటుందండి? అబ్బో 10 కోట్ల దాన్ని మంచి 20 కోట్లు వెళ్ళిపోయిందండి అది మళ్ళా అని అంటాడు. ఎందుకు? శరీర సంబంధమైన మనసుకు అది అతిశయం. కానీ లోక సంబంధంగా ఉన్నటువంటి వాడికి గొప్పగా ఉంటుంది. కానీ ఆత్మ సంబంధంగా ఉన్నవాడికి ఎలా ఉంటుంది? ఏముంది, ఒక ఆత్మ రక్షించబడిందంటే ఎంత ఆనందమో, ఒక మంచి మీటింగ్ జరిగిందంటే ఎంత ఆనందమో, ఒక ఆత్మ రక్షించబడిందంటే ఎంత ఆనందమో.
రాత్రిపూట మీటింగ్కి వెళ్ళి 12:30 1 గంటకి ఎప్పుడన్నా వచ్చినప్పుడు దేవుళ్ళు గడిపినోడికి ఎలా ఉంటుందో తెలుసండి? ఆహా, ఈ రోజు ఎంత మంచి వాక్యం ఉన్నాం, ఎంత మంచిగా సమయం గడిపాం, దేవుళ్ళు గడిపా, హ్యాపీ అంటాడు. అదే లోక సంబంధం ఎంత అంటాడు? 11 అయింది, 12 అయింది, ఈ టైమా, ఇప్పుడు దాకా ఎవడంటాడు? ఇప్పుడు దాకా ఎవడ పెట్టమన్నాడు? చూసారా మనకి ఎలా ఉంటుంది? శరీర మనస్ఫూర్తిగా ఆలోచించినంత వరకు శరీరం ఏం చేసి తెలుసండి? బలహీనమైన మనసే ఉంటుంది. ఆత్మీయంగా ఎదిగితే ఏమి నేర్చుకున్నావు అనే దాని మీద తృప్తి కలుగుతుంటుంది, ఏం విన్నావు అనే దాని మీద మనసు పెట్టింది. టైం వెనక మనిషి వెనక చూస్తుంటారు. టైం గురించి ఆలోచిస్తాం తప్ప ఆత్మ సంబంధంగా మనం ఆత్మీయంగా ఎదగటానికి దేవుడు వాక్యం ఏ విన్నావు అనేది ఉంటుంది. అందుకని దేవుడు అంటున్నాడు, అన్ని విషయాల్లో మన హృదయంలో, మన ఆలోచనలో, మన తలంపుల్లో ఏదైతే ఉంటామో ఆయన దృష్టికి యథార్థంగా ఉండాలంటే. ఏమంటే మరి ఆత్మీయంగా ఎదిగిన వాళ్ళు ఎంతగా ఎదిగారా? ఎదిగిన వాడు పాత నిబంధనలో కానీ భక్తుల్లో కానీ ప్రతి ఒక్కరిలో ఆత్మీయంగా ఎదిగారు కాబట్టి భక్తులయ్యారండి. ఆత్మలో ఎదిగితే భక్తులయ్యారు. యేసుప్రభు శిష్యులు ఉన్నారు. యేసుప్రభు శిష్యులు ఎదిగే కొద్దికి వాళ్ళు క్రీస్తు దగ్గర నేర్చుకున్న కొద్దిగా ఏమైనా తెలుసండి? లోకంలో ఉన్న వాటిని సంపాదించుకోవాలని, ఆస్తులు సమకూర్చుకోవాలని, కోట్ల రూపాయల విలువైనటువంటి ఆస్తులు సమకూర్చుకోవాలని ఆలోచన రాలేదండి. వాళ్ళ దేహమంతా దేవునికి సమర్పించేసుకుంటూనే బ్రతికారండి. ఇంకా 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 దేవుని కొరకు, ఇంకా దేవుని బలమైన కార్యాల కొరకు. పౌలు జ్ఞానవంతుడు, అతనికి ఇచ్చిన తలంతులతో అతను చక్కగా చెప్పగలిగాడు. పేతురు ఏం చదువుకోకపోయినా ఆయన ఏం చేశాడు? ఆయన ప్రసంగాలు చేస్తున్నా కూడా 1000 మంది మారిపోతూ వచ్చారండి. అంటే ఏంటి? జ్ఞానవంతుడు చెప్పగలిగేది జ్ఞానవంతుడే, జ్ఞానం లేని వాడు చెప్పగలిగిన వాడు కూడా జ్ఞానం చెప్పింది. అంటే దేవుడు వాళ్ళని వాడుకోవటం మొదలు పెడితే ఆత్మీయంగా నువ్వు ఎదిగే కొద్దికి నిన్ను ఆయన వాడుకుంటాడు. నిన్ను వాడుకునే పరిస్థితి ఆయనది. నీకు ఒక స్థితి ఇవ్వాలన్నా దేవుడు ఇవ్వాలి, నిన్ను ఉంచాలన్నా దేవుడు ఉంచాలి, నిన్ను తీసేయాలన్నా దేవుడు తీసేయాలి, నిన్ను నిలబెట్టాలన్నా ఆయన నిలబెట్టాలి, నిన్ను ఇంకా బ్రతికించాలన్నా ఆయన ఉంచాలి, నీకు ఇంకా దేవుడు తన విషయాలు తెలియజేయాలంటే ఇంకా నీ ప్రాణంతో ఉంచాలి. అది ఆయన చేతిలో ఉంటుంది. అయితే ఆత్మ సంబంధంగా నువ్వు ఎదిగే కొద్దికి దేవుళ్ళలో బలపడే కొద్దికి ఏమన్నా తెలుసా అండి? ఏదొచ్చినా సరే నా అతిశయము దేవుడే. పౌలు గారు అన్నాడు, మా అతిశయము దేవుడే. నేను భక్తులందరూ అలా ఎదిగారు కాబట్టి వాళ్ళు భక్తులు అయ్యారు. యోబు గ్రంథం 1వ అధ్యాయం మీరు చూసినట్లయితే ఇక్కడ ఉన్నటువంటి యోబు గారు తన బ్రతుకు జీవితంలో తన ఎంత గొప్పవాడో, తనంత పవిత్రుడో, తన ఎంత నిష్కపటుడో, ఎంత మంచివాడో ఆ దేశంలోనే లేడు. మరి ఆ దేశంలోనే లేనంతటి ఇంత గొప్ప భక్తుడికి ఈ శ్రమలు, నిందలు, అవమానాలు, కష్టాలు, బాధలు ఒకదానొకటి ఒకే రోజు జరుగుతుంటే ఏమనుకుంటాడండి? ఏమైపోవాలి? గుండె చెరువైపోవాలి, గుండె పగిలిపోవాలి, తట్టుకోలేనంతటి ఆవేశము, తట్టుకోలేనంతటి బాధ ఎక్కువైపోయి కింద పడి దొల్లాడి ఏడవాలి. కానీ పరిస్థితి ఏమొచ్చిందో చూడండి. 1వ అధ్యాయం 13వ వచనం. యోబు గ్రంథం 1వ అధ్యాయం 13వ వచనం. ఒక దినమున యోబు కుమారులను కుమార్తెలను తన అన్న ఎంత భోజనము చేయుచుండగా ఏమంటే వాళ్ళతో పాటు యోబు కూడా ఉన్నాడా? అక్కడ ఏం జరిగింది చూడండి. ఒక దినమున యోబు కుమారులను కుమార్తెలను తమ అన్నయ్యంట భోజనము చేయించు ద్రాక్షారసము పానము చేయించుండగా ఒక దూత అతని ఎదురుకు వచ్చి, అతని దగ్గరకు వచ్చి, అంటే ఎవరి దగ్గరికి? యోబు దగ్గరికి. వీళ్ళతో పాటు ఆయన కూడా ఉన్నాడా? చూద్దాం. ఉన్నాడు. అందుకనే ఉన్నాడు, ఎద్దులు నాగలు దున్నుచు, గాడిదలు వాటి సమీపంలో మేయుచుండగా షేబాయిలు వాటి మీద పడి వాటిని పట్టుకొని పోయి ఖడ్గముతో పనివారిని హతము చేసిరి. జరిగినది నీకు తెలియజేటకు నేను ఒక్కనే తప్పించుకొని వచ్చి ఉన్నాను నేను. అతడు ఇంకా మాట్లాడుచుండగా మరి ఒకడు వచ్చి దేవుని యొక్క ఆకాశము నుండి పడి గొర్రెలను పనివాళ్ళని రగులు పెట్టి కాల్చివేసను. దాన్ని నీకు తెలియజేటకు నేను ఒక్కనే తప్పించుకొని ఉన్నాను. ఇలా ఒక్కొక్కటి గొర్రెలు పోయినాయి, ఎద్దులు పోయినాయి, ఒంటెలు పోయినాయి, పనివాళ్ళు పోయారు, ఆస్తులు పోయినాయి, అన్ని పోతున్నాయి. ఒక్కొక్కటి పోతుంటే మనకి ఎలా ఉంటుందండి? చేస్తుంటే నా మీద ఎలా చేసావు, నా మీద ఎలా అంటున్నావు, నాకే ఈ కష్టాలు ఏంటి, నాకే ఈ శ్రమలు ఏంటి, నాకే ఈ నిందలేంటి, నాకే ఈ అవమానం ఏంటి అంటారు. కానీ ఇప్పుడు ఏం చేశాడు? దైవత్వంలో ఎదిగినాడు కనుక ఏమన్నాడు తెలుసండి? ఎదిగాడు అన్ని వింటున్నాడు. చివరికి పిల్లలు కూడా చచ్చిపోయారు, కుటుంబం కూడా చచ్చిపోయారు. కుటుంబంలో ఉన్న మరి ఆ 10 మంది పిల్లలు ఒకేసారి చచ్చిపోయారు. గుండె పగిలిపోయే వార్త. ఒక బిడ్డకి ఏదో అయితేనే తట్టుకోలేము, ఇద్దరికి అయితే సరిపోద్ది. 10 మంది ఒకేసారి చచ్చిపోయారు. ఈ సందర్భం, ఈ న్యూస్ ఆయన వినేపటికి తట్టుకోలేని పరిస్థితిలో, దేవా ఏంటి నాకు ఇలా చేసావు నేను అడగలేదు. 22వ వచనం చూడండి. అక్కడ అన్నాడు, ఈ సంగతులలో ఏ విషయమందును యోబు ఏ పాపము చేయలేదు
చెప్పలేదు. ఎందుకని ఎందుకని ఆత్మీయంగా ఎదిగాడండి. దేవుడు నాకు ఇచ్చాడు, దేవుడే ఇచ్చాడు. 100 రూపాయల నోట్ నీ చేతికి ఇచ్చాను, రేపు పొద్దు నుంచి మళ్ళీ 100 నాకు ఇవ్వంటే నేను తీసుకున్నాను అనుకోండి. ఇచ్చేటప్పుడు అయ్యో 100 తీసుకున్నాను ఎడుతాను మనం. ఆయన ఇచ్చిందే ఆయనకి ఇచ్చేసి. ఈయన కూడా ఏమన్నాడు, నువ్వు నాకు ఇచ్చావు నువ్వే తీసుకున్నావు, నువ్వు నాకు ఇచ్చావు నువ్వే తీసుకున్నావు. ఎలా ఉన్నాడు తెలుసండి? ఎదిగాడు, ఆత్మలో ఎదిగాడు, ఆత్మీయంగా ఎదిగాడు. అబ్రహాము కూడా ఎందుకు ఎదిగాడు? ఆస్తులున్నాయి, అంతస్తులున్నాయి, మరి ధనధాన్యాలు ఉన్నాయి, ఎక్కడ పిలిస్తే అక్కడికి, ఎక్కడ రమ్మంటే అక్కడికి వెళ్ళిపోతున్నాడు. ఎందుకు? ఆత్మీయంగా ఎదిగాడండి. బంధువులు వదిలేసుకొని, ఊళ్ళో వదిలేసుకొని, ఆ రక్త సంబంధులు వదిలేసుకొని, అందరిని వదిలేసుకొని ఎందుకు వెళ్ళిపోతున్నాడు? దేవుళ్ళు ఎదిగాడు గనక, దైవత్వంలో ఉండిపోయాడు గనక ఏదైనా సరే భరించడానికి సిద్ధపడ్డాడు. దేవుళ్ళో ఏదైనా, దేవుడు ఏది చేసినా నా మంచిగా చేస్తాడు, నా కోసమే చేస్తాడు, నా గురించి ఆలోచిస్తాడు. ప్రియమైన దేవుని వల్ల మీరంటే తక్కువ అనుకుంటున్నారు. మీరు అందరూ కూడా దేవుడికి ఒక డైమండ్స్, దేవుడికి ఒక మంచి వజ్రాలు. ఎందుకు? ఈ లోకమందు జ్యోతులు అని అన్నాడు. ఎందుకు? దేవునికి మీలాగా పనిచేసే వాళ్ళు, మీలాగా కష్టపడే వాళ్ళు, మీలాగా సువార్త పనిలో సహకరించే వాళ్ళు ఎవరున్నారండి? మీలాగా ఎదిగే వాళ్ళు ఎవరున్నారు? మిమ్మల్ని పోగొట్టుకోవడం ఆయనకి ఇష్టమా? మీలో ఏ ఆత్మని నశించుకోవడం ఆయనకి ఇష్టం. మిమ్మల్ని బలపరుచుకోవాలి, మీ ద్వారా ఒక పనిలోను, ఒక పరిచర్యలను, ఒక సువార్త కార్యక్రమాలను నిన్ను ఎలా నిలబెట్టుకోవాలో, ఎలా వాడుకోవాలో అలా వాడుకుంటాడు ఆయన. వాడుకునే పరిస్థితులు ఆయన ఉన్నప్పుడు ఆయనకు నువ్వు లోబడిపోతా ఉంటే, ఆయనకు నువ్వు దగ్గరైపోతా ఉంటే, ఆయనలో నువ్వు కలిసిపోతా ఉంటే, ఆయన ఆత్మలో పాలు పంచుకున్న వాడు అయితే నీ వెంట ఇక ఏవి ఉండవండి. భార్య చచ్చిపోయింది అన్నప్పుడు అయిపోయిందా, టైం అయిపోయింది, వెళ్ళిపోయింది అని అంటారు. అయ్యా ఆస్తులని పోయినాయా, దేవుడు చెప్తాం, దేవుడు ఇచ్చాడు, దేవుడు తీసుకెళ్ళి అంటే ఇచ్చే టైం ఒకటి ఉంది, తీసుకెళ్లే టైం కూడా ఉంది కదా అనుకుంటాడు కదా. ఇచ్చినప్పుడే మనం ఆనందపడతాం, తీసుకెళ్ళినప్పుడు బాధపడతాం. ఒక బిడ్డ మన ఇంట్లో పుట్టాడని అంత ఆనందం. మరి ఆ బిడ్డ ఇంట్లో వెళ్ళిపోతే, ఆ బిడ్డ ఈ లోకాన్ని విడిచి దేవుడు తీసుకెళ్ళిపోతే అప్పుడు ఎంత దుఃఖమో మనకి. ఇల్లు వాళ్ళు అనుకోలేదండి. ఎందుకు ఎదిగాడు? దైవత్వంలో ఎదిగాడండి. కష్టం వచ్చింది, పరీక్ష అనుకో, బాధ వచ్చింది, దేవుడు ఇచ్చాడు, దేవుడు ఇంతటి పెట్టాడు అనుకో, నిన్ను ఇబ్బంది పెట్టాడు, దేవుడు ఇంతటి నీకు అవకాశం ఇచ్చాడు అనుకో, దేవుడు నిన్ను ఇలా ఉంచాడు కాబట్టి నువ్వు అలా ఉన్నావు అనుకో. అంతేగాని అంతకు మించి దేవుడు తెలియకుండా ఏం జరగదు. దేవుడు నీ పక్షాన ఉంటే, దేవుడు నీ పక్షాన్ని నిలబెడితే, నిన్ను నిలబెట్టుకోవడానికి, నిన్ను స్థిరపరచుకోవడానికి, నిన్ను బలపరచుకోవడానికి ఆయన నిర్ణయించుకుంటాడు. యోబు అదే నేర్చుకున్నాడండి. దేవా నువ్వు ఇచ్చావు కదయ్యా, బిడ్డలు పోయారంట, నీకే స్తోత్రం. అయ్యా నువ్వు ఇచ్చావు కదా, గొర్రెలు పోయినాయి, నీకే స్తోత్రం. అయ్యా నువ్వు ఇచ్చావు కదా, ఒంటెలు, నీకే స్తోత్రం. అవి వెళ్ళిపోయినాయి. నువ్వు ఇచ్చావు కదా, గొర్రెలు పోయినాయంట, నీకే స్తోత్రం, నీకే మహిమ. ఆయన ఇచ్చాడు, ఆయన తీసుకున్నాడు, ఆయన ఇచ్చాడు, ఆయన తీసుకున్నాడు. ఎంత మంచి మనసు, నాది మాది నాది అనే మనసు స్వభావం ఆయనకి ఎప్పుడు రాలా. నా గొర్రెలు అయిపోయినా, చచ్చిపోయినా అని అల్లా, నా పిల్లలు చచ్చిపోయారా అని అల్లా. నువ్వు ఇచ్చావు, నువ్వు తీసుకున్నావు. ఎలా ఇదేముందండి? దైవత్వంలో ఎదిగాడు, ఆ స్థాయికి ఎదిగాడు, అన్నిటిని ఎదుర్కొంటాడు. ఇంకొంచెం ముందుకు వెళ్దాం, సమయం సాధించుదాం. దానియేలు గ్రంథం 3వ అధ్యాయం చూసినట్లయితే ఇక్కడ కూడా వేస్తుంది. మరి దానియేలు గారికి ఉన్నటువంటి స్నేహితులు ఉన్నారు, షడ్రకు, మేషకు, అబేద్నెగో. వీరు ముగ్గురు కూడా దైవత్వంలోనే ఎదుగుతున్నారు, దేవుళ్ళలోనే బలంగా నిలబడ్డారు. నిలబడ్డ వీళ్ళను ఎలా పడగొట్టాలా, పతనం చేయాలని తప్పుడు ఆలోచనలు చేశారు కొందరు. వీళ్ళ కొరకు రాజుగారి చేత ఒక ప్రతిమను చేయించి, ఈ బంగారు ప్రతిమకు నమస్కరించిన వాడినే ఇక్కడ ఉంచాలి, లేకపోతే తీసుకెళ్లి అగ్నిగుండంలో వేయాలని ఒక ఆర్డర్ తెచ్చారు రాజుగారి దగ్గర. ఆర్డర్ తెచ్చిన వీళ్ళేం చేశారు? దేవుళ్ళు ఎదిగారు కనుక కష్టాలు తప్పవు, నిందలు తప్పవు, అవమానాలు తప్పవు, శ్రమలు తప్పవు అనుకున్నారు, నిలబడ్డారు. బంగారు ప్రతిమ నమస్కరించట్లేదని తీసుకెళ్లి అగ్నిగుండంలో వేయడానికి సిద్ధపడ్డా వాళ్ళు వీళ్ళు ఏం చేశారు తెలుసండి? దేవుడు చిత్తం, మన పక్షాన ఏం జరగాలనుందో దేవుడు తెలుసు. ఏమంటే మన బ్రతుకు బాగుంటుంది, మన మరణం ఎలా ఉంటుంది ఎవరో తెలియదు. యాక్సిడెంట్లో మరణిస్తామా, హార్ట్ అటాక్ వచ్చి మరణిస్తామా, రోడ్డు కింద లారీ కింద పడి అప్పడం అయిపోతామా, ఎలా మరణిస్తావు తెలుసా? తెలియదు. నీ మరణం ఎలా ఉంటుందో తెలియదు, నీ మరణం ఎంత భయంకరంగా ఉంటుందో మనకు తెలియదు. తెలియకపోయినా వీళ్ళేం చేశారు తెలుసా? దేవుడు కొరకు మరణమైనా మేము నిలబడతాం. చంపేస్తున్నారు వాళ్ళు, ఇక్కడ చంపేస్తున్నారు. చావు తెలిసిపోయింది. చావు తెలిసిపోతే మనిషి బతుకుతాడండి? చావు తెలిసిపోతే ఏ మనిషి తొందరగా బతకలేడు. హార్ట్ తొందరగా వేగంగా కొట్టకూడదు. ఇంక చచ్చిపోతానేమో, ఇంక చచ్చిపోతాను భయం పెట్టి
ఈయన చంపేస్తారని తెలిసిపోయింది. లక్షల మంది జనాభా వచ్చి చూస్తున్నారు వేడుకగా. వీళ్ళు అగ్నిగుండంలో వేయడానికి సిద్ధపడిపోయారు. కానీ వీళ్ళు ఎలా ఉన్నారో తెలుసా? ఆత్మీయంగా ఎదిగారు కనుక, మేము నమ్మిన దేవుడు, మేము సేవించుచున్న దేవుడు, మేము సేవించుచున్న దేవుడు మండుచున్న వేడిమి కలిగి అగ్నిగుండంలో నుంచి మమ్మల్ని తప్పించి రక్షించుటకు సమర్థుడు. మరియు నీ వశమున పడకుండా. ఎంత మాట అంటే, రాజుగారితోనే సవాల్ చేసి మాట్లాడుతున్నారు ఈ మాట. నువ్వెంతయ్యా, నువ్వేం చేయగలవు? నీ వశాన పడకుండా నీ నుంచి తప్పించగలిగిన శక్తి, నిన్ను గురించి తప్పించగలిగిన సమర్థుడు ఎవరు? నా దేవుడు, మా దేవుడు అని చెప్పేశారండి వీళ్ళు. అందుకని ఒకవేళ మా దేవుడు 18 వచనం, ఒకవేళ ఆయన రక్షింపకపోయినను రాజా నీ దేవతలను మేము పూజించమనియు నీవు నిలువబెట్టించిన బంగారు ప్రతిమకు నమస్కరించమనియు తెలుసుకొనము. చూసారా? దేవుళ్ళు ఎదిగారండి, ఆత్మలో ఎదిగారు. కష్టమే నిలబడ్డారు, బాధే నిలబడ్డారు, శ్రమే నిలబడ్డారు. నిలబడు నువ్వు. నీ పక్షాన దేవుడు ఉంటాడు. దేవుడు నీ పక్షాన ఉంటే నిన్ను కదిలించే వాళ్ళు ఎవరు? దేవుడు నీ పక్షాన ఉంటే నిన్ను బెదిరించేది ఎవరు? దేవుడు నీ పక్షాన ఉంటే నిన్ను ఏం చేయగలరు? ఆ సందర్భాన్ని గమనించినటువంటి షడ్రకు, మేషకు, అబేద్నెగో దేవుని కొరకు నిలబడ్డారు. అగ్నిగుండమే రాని, శ్రమలే రాని, చంపేస్తున్నారు, అగ్నిగుండం పడేస్తారు, తగలబడిపోతాం, అయినా సరే దేవుని కొరకు నిలబడ్డారు కాబట్టి దేవుడు తప్పించి రక్షించాడు. అంతెందుకంటే దానియేలు తెలిసినట్టే. దానియేలు అంతటి వాడంటే దేవుడికి రాజుగారు చాలా ఇష్టం అండి. 6వ అధ్యాయం మొదటి వచ్చిన చూడండి, ముగించుకుందాం సమయం, తండ్రి గారి సమయంతో చూడండి. 6వ అధ్యాయం దానియేలు గ్రంథం మొదటి వచ్చిన, తన రాజ్యం అంతటి పైన అధిపతులుగా ఉండుటకై 120 మంది అధిపతులను నియమించుటకు దర్యావేషునకు ఇష్టమాయను. వారిపై ఆ 120 మంది మీద 3 ప్రధానులుగా నియమించాడంట. ఆ 3 ప్రధానుల్లో దానియేలు ముఖ్యుడు. రాజునకు నష్టము కలగకుండానట్లు ఆ అధిపతులు తప్పకుండా వీరికి లెక్కలు అప్పచెప్పవలనని ఆజ్ఞ ఇచ్చును. ఈ దానియేలు అతి శ్రేష్టమైన బుద్ధి గలవాడై ప్రధానుల్లోను అధిపతుల్లోను ప్రఖ్యాత చెందిన వాడు కనుక రాజ్యం అంతటి మీద అతను నియమింపవలనని రాజు ఉద్దేశించును. అందుకు ప్రధానులు అధిపతులు రాజ్యపాలన విషయంలో దానియేలు మీద ఏదైనా ఒక నింద మోపవలనని నుండి తగిన సమయము, తగిన కాలము, తగిన కారణము కనిపెట్టుకున్నారు. కానీ దానియేలు నమ్మకస్తుడై ఏ నేరమైనను ఏ తప్పైన చేయవాడు కాదు. కనుక దానియేలు తప్పైన లోపైన కనుగొనలేకపోయేది. అందుకు మనుషులు అతన్ని దేవుని పద్ధతి విషయం అందే గాని మరి ఏ విషయంలో అతని లోపము కనుగొనలేమనుకొని, కాబట్టి ఆ ప్రధానులు అధిపతులు రాజును వద్దకు సందడిగా వచ్చి గుడి వచ్చేట్లన్నది, రాజుకు దర్యావేసి చిరంజీవి అయినను గాక అని రాజుగారిని బాగా పొగిడి, రాజా 1 నెల మట్టికి రోజు అందరు నిన్ను నమస్కరించి నిన్ను పూజించాలి, నువ్వే మా అంతటి దేవుడివి, నువ్వే మా రాజ్యానికి నాయకుడివి, నువ్వు దేవుడు అంతటి వాడివని నిన్ను నమస్కరించిన ప్రతి వాడిని సింహాల కొరలో వేద్దామని ఒక ఆర్డర్ పాస్ చేయించారు. అంటే దేవుని పనిని దేవునితోనే కట్ చేయించడానికి. పొట్ట చూసారని అంత తెలియబడ్డారు. దేవుని పనిని జరిగి దేవుని పనికి దైవత్వంలో లోపంగా ఉన్నట్టుగా చూపించి అతని మీద తీసుకొచ్చారు. ఇక రాజుగారి దగ్గరికి వచ్చి నమస్కారం చేసి అతను నమస్కారం చేసి అతను పొగడాలనేప్పటికీ దానియేలు రావట్లా. రోజు యెరూషలేము తట్టు కిటికీలు తెరిచి ముమ్మారు దేవుని సన్నిధిలో ప్రార్థన చేస్తున్నాడు. ప్రార్థన చేస్తూ దొరికిపోయిన దానియేలు తీసుకొచ్చారు. రాజుకి ఇష్టం లేదండి దానియేలు చంపటం. కానీ ఆర్డర్ పాస్ చేశాం కదా, నలుగురు ఏమంటారో, ఏం జరిగిందని భయం వేసి దేవుని సంబంధి ఇతని మీద రాజుకు భయం వేసిందండి. ఇతని మీద నిందరిస్తే ఏమవుతుందో, ఇతని గురించి అంటే ఏమవుతుందో, ఇతని మీద నేరారోపణ చేస్తే ఏమవుతుందో, ఇతని గురించి తప్పు నింద మోపితే మనకేమవుతుందో అని భయం వేసింది. ఎందుకంటే దైవ సంబంధమైన వ్యక్తి మీద నేరారోపణ చేస్తే ఏమవుతుందండి, వారికి శాపం అయిపోయింది. ఇక శాపం అయిపోద్దామని అనుకోని పరిస్థితుల్లో వీళ్ళు ఏం చేశారంటే ఇక్కడ ఈ పరిస్థితులు చూపించి ఇతను ఎలాగైనా చంపేయాలని ప్లాన్ చేశారు. ఇక రాజుగారు భయం వేసి రాజుగారు దాని జోలికి వెళ్ళకుండా ఏం చేయాలని ఆలోచపడుతున్నాడు. రాజుగారి సంగతి చూడండి ఏమంటాడు, ముగించేసుకుందాం. రాజుగారి సంగతి చూస్తే 18 వచనం, అంతటా రాజు ఆ నగరం నందుకు వెళ్ళి ఎప్పుడైతే ఆ నేరారోపణ అయిందో ఇతను తీసుకెళ్లి సింహాల గుహలో పడేశారు. ఇంటికి వెళ్ళాడు. రాజుకు మనశ్శాంతి లేదు. ఏమన్నాడు, అంతటా రాజు తన నగరకు వెళ్ళి
ఆ రాత్రి అంతా కూడా ఉపవాసం ఉండి నాట్య వాయిద్యములను జరపనీయలేదు. అతనికి నిద్ర పట్టకపోయిను. తెల్లవారుజామున రాజు వేగిరమే లేచి సింహముల గృహ దగ్గరకు త్వరపడిపోయిను. అతడు గృహ దగ్గరకు రాగానే దుఃఖ స్వరముతో ఏడుపు వచ్చేసిందండి ఆయనకి. అయ్యా దానియేలు అని ఏడుపు ముఖంతో ఏడుస్తూ మాట్లాడుతున్నాడు. దానియేలు అంటే అతనికి ఎక్కడో ఒక నమ్మకం ఉంది, దానియేలు బతికే ఉంటాడు, దానియేలు బతికే ఉంటాడు, దానియేలు బతికే ఉంటాడు, ఆయన దేవుడు కాపాడతాడు, నేనేం మనిషినే కదా, నేను రాజునే కదా, నేను మనిషినే కదా, అతనికే నమ్మకం ఉందండి. రాజుకే ఉండి ఆ నమ్మకంతో ఏమంటాడు తెలుసా? దుఃఖ స్వరంతో, జీవము గల దేవుని సేవకుడు అయిన దానియేలు, నిత్యము నువ్వు సేవించుచున్న దేవుడు నిన్ను రక్షించాడా అని ప్రశ్నించాడు. లోపల నుంచి రీసౌండ్ వచ్చింది. ఏమని? అందుకు దానియేలు రాజు చిరకాలం జీవించుగా కనగల ఎక్కలేని ఆనందం అండి రాజుకి. ఆహారా దానియేలు బతికే ఉన్నాడు అని ఎగిరి గంతులేసి ఆ చుట్టుపక్కల ఎవరెక్కడ అని పిలిపించి ముందు ఆ సింహాసనంలో దానియేలు బతికే ఉన్నాడు, ముందు అతను బయటికి తీసుకున్నాడు. ఎంత ఆనందం అండి! ఆత్మీయంగా ఎదిగిన వాడిని ఎవరేమి దేవుళ్ళు ఎదగటం నువ్వు నేర్చుకుంటే, దేవుళ్ళు బలపడితే, దేవుళ్ళు బలంగా ఉంటే, దేవుళ్ళు స్థిరంగా ఉంటే, నిన్ను స్థిరపరిచి బలపరిచి నిన్ను ఎలా నిలబెట్టుకోవాలో, ఎలా దేవుడికి మహిమ తెచ్చుకోవాలో అలా తెచ్చుకుంటాడు ఆయన. ఆ స్థితిలో నువ్వు ఎదగాలి. మనం ఎదగాలి, ఎదగడానికి ప్రయత్నం చేయాలి. ఏకాడికి కూలిపోయే పరిస్థితులు ఉంటామేమో, నిందలు అవమానాలు బాధలతో ఉంటామేమో, కష్టాలతోనే ఉన్నాం కదా, దేవుడు నన్ను ఎందుకు కష్టపెడతాడు, దేవుడు నన్ను ఎందుకు బాధ పెడతాడు కాదు. నువ్వు దేవుళ్ళు ఉంటే దేవుడిని బలపరుస్తున్నాడని ఎదుగు. నీకో దేవుడు ఒక హెచ్చరిక సంబంధమైన మాట అన్నాడంటే నన్ను బలపరచడానికే అని ఉంచుకో. నిన్ను దేవుడు బలపరుస్తున్నాడు. ఒక సమస్య వచ్చింది, దానియేలుకి సమస్య వచ్చింది, ప్రాణాపాయం వచ్చింది, దేవుడు కాపాడతాడో లేదని భయపడిపోవాలి అక్కడ. అయినా దేవుని చిత్తం నా పక్షాన్ని ఎలా జరగాలని దేవుడికి ఉందేమో, జరగని. యేసుప్రభు అంతటా ఆయన మరి కొరడాలతో కొడతారు, సిలువ వేయిస్తారని తెలిసిపోయినాక ఎలా ఉందండి? బాధపడ్డాడు, ఏడ్చాడు, కన్నీళ్ళు కార్చాడు. అయినా తండ్రి నువ్వు అలా జరిగించాలని నువ్వు అనుకున్నప్పుడు నేనేం చేస్తాను తండ్రి, నన్ను బలపరచని ప్రాధేయపడ్డాడు, బలపడ్డాడు, నిలబడ్డాడు, స్థిరంగా నిలబడ్డాడు. దేవుడు విజయాన్ని ఇచ్చాడు. చనిపోయినను తిరిగి లేపాడు. దానియేలుని సింహాల గృహంలోంచి బయట తెచ్చాడు. అగ్నిగుండంలోంచి వీళ్ళని కాపాడుకుంటూ వచ్చాడు. అబ్రహాము అనేసిన వాడిని కూడా బలమైన కార్యాలు జరిగించాడు. దావీదు అనేసిన వాడిని కూడా గొప్ప కార్యాలు జరిగించాడు. ఏంటంటే భక్తులందరూ కూడా ఆత్మీయతలో ఎదిగారు కనుక స్థిరపడ్డారు. బలహీనంగా ఉంటే మనం ఊరన పడిపోతాం, స్థిరం లేకపోతే ఊరన పడిపోతాం. బండ మీద కట్టిన ఇంటికి, పునాది కలిగిన ఇంటికి, పునాది లేని ఇంటికి, ఇసుక మీద కట్టిన ఇంటికి తేడా చెప్పాడు. బండ మీద కట్టబడిన ఇల్లు ఎలా ఉంటుంది? స్థిరంగా ఉంటుంది. ఎంత లోతుగా విశ్వాసం నువ్వు ఎదుగుతావో ఆ చెట్టు ఎలా ఉంటుంది? స్థిరంగా ఉంటుంది. ఎంత లోతుకి వెళ్తే అంత స్థిరంగా ఉంటుంది. ఎంత బలహీనంగా ఉంటే అంత తొందరగా పడిపోతుంది. పడిపోయే చెట్టులాగా మనం ఉండకుండా స్థిరమైన మనసు కలిగి ఆత్మీయంగా ఎదగటానికి ప్రయత్నం చేయి. శ్రమలు వస్తాయి, కష్టాలు వస్తాయి, బాధలు వస్తాయి. దేవుడు ఉన్నాడు. మా అతిశయం ఎవరన్నాడు పౌలు? దేవుడే. నీకు కూడా అతిశయం దేవుడే ఉన్నాడు. ఆయన ధైర్యం ఉండు. సమస్యలు ఎన్నన్నా రాని, అవమానాలు ఎన్నన్నా రాని, ఆటంకాలు ఎన్నన్నా రాని, దేవుడు ఉన్నాడు. ఆయన చూసుకుంటాడు. వదిలే. నీ పక్షాన దేవుడు ఉంటే నీకు విరోధి ఎవడండి? కనుక ఆలోచించండి. ఆత్మీయంగా ఎదుగుదాం, బలపడదాం. ఇంకా చాలా ఉన్నాయి, సమయం చాలు కనుక ఆత్మీయంగా మనం ఎదిగే కొద్దికి మనలో దేవుళ్ళలో బలపడిపోతాం. నా స్థిరమైన మనస్సు కలిగి ముందుకు సాగుదాం. దేవుడి మాటలు దించుతాం. కలుపుకోండి, ప్రార్థన చేసుకుందాం. మహోన్నతులైన మా దేవా, నేను పొందనాలు తండ్రి. ఆత్మీయంగా మేము ఎదిగితే ఎంతగా ఉంటామో, నీ ఆత్మలో పాలు పంచుకున్న వాళ్ళమైతే ఎలా ఉంటామో మీకు తెలుసు. మీ ఎందుకు పాలు పంచుకున్న వారంగా నీ కుమారుడు క్రీస్తుతో సహదాశులుగా ఉండటం, సహరూపం గలవారుగా మారటం, నీ కుమారుడు క్రీస్తు రక్తమును పంచుకొని మీ ఆత్మీయ మనస్సును పంచుకొని ఆత్మీయంగా ఎదగటానికి మాకు ఇచ్చిన ఈ అవకాశాన్ని బట్టి మహిమ, ఘనత, ప్రభావాలు చెల్లిస్తూ ఉంటారు. ఇటువంటి ఆత్మీయ స్థితిలో మమ్మల్ని బలపరిచి, స్థిరపరిచి, నిలబెట్టి మీ నామకంతగా నిలబెట్టి బలపరచమని, భవిష్యత్తు జ్ఞానాన్ని ఎరిగిన మీరు మాకు అండగా ఉండమని, మాకు తోడుగా మీరు నడిపిస్తూ జీవితాన్ని గడుపుతున్నారు. మా జీవితకాలం అంతగా నిన్ను స్తుతించి మహిమపరిచే విధంగా మా శరీరంలో ఆత్మనంత వరకు, ఇదిగో దాన్ని మాలో జీవం ఉన్నంత వరకు నిన్ను స్తుతించి మహిమపరిచే అవకాశం మా అందరికీ దయచేయండి. తండ్రి గారు మాట్లాడబోచుండగా మరిన్ని ఆత్మీయ సంగతులు మేము తెలుసుకొని బలపడినట్టుగా, స్థిరపడినట్టుగా భద్రపరచమని క్రీస్తు వారి పరిశుద్ధ నామమున ప్రార్థిస్తూ వేడుకొచ్చున్నాము తండ్రి. ఆమేన్.